యేసుప్రభుని బెచ్చగాడన్నందుకు పాపి పెద్ద బెచ్చగాళ్ళందరికీ బాధ వచ్చేసింది. మనమంతా ఒకటో రకమైన ముష్టోళ్ళు మనమంతా ఒకటో రకమైన ముష్టోళ్ళు మనం, తెలుసా మీకు? కాకపోతే మనకంట కాస్త ఒక మెట్టు పైన ఉన్నాడు. మీరు ఇంకా ప్రార్థనలు యాచనలు కానీ ఇవే కూడా మన బ్రతుకులకి. యేసుప్రభు మనకంటే ఒకటి ముందుకేసి ప్రార్థన యాచిస్తున్నాడు. తండ్రి ప్లీజ్ అయ్యా ఇతను సమానమైన దేవుడు కదా, ఆ దేవుడు ఈయన ఎందుకు చేయాలి? యేసుప్రభు బెచ్చగాడు చేస్తారు. యేసుప్రభు బెచ్చగాడు అయిపోయాడే, నాయన యేసుప్రభు తండ్రి దగ్గర యాచిస్తున్నాడు. బిగ్ మాంగ్ అంటే ఏంటండి? హిందీలో అంటారు దాన్ని, అంటే ముష్టడుకోవడం అని. నాకు నిత్యుడిగా ఉండాలని ఉంది నాన్న. ఓకేరా, నిత్యుడిగా ఉండి నాయన, నేనే నీకు అధికారం ఇస్తున్నాను. దానం దేవుడు వేసిన భిక్ష. మాకెంతో బాధ కలిగిపోయింది. ఏంటి నీకు కలిగిపోయిన బాధ? ఆయన ముష్టెత్తున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు. యేసుప్రభు వారు ఆయన కొడుకు, మొదటి కొడుకు, పరిశుద్ధాత్ముడు ఆయన ఇంకొక కొడుకు, మేము కూడా కుమారులమే. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు కుమారుడుగా పుట్టాడు అని మేము నిరూపిస్తాం, లేదా మీరు నిరూపించండి. క్రీస్తు తక్కువ దేవుడు అనేవారు, క్రీస్తు దేవుడు కాదనేవారు. మీరు క్రైస్తవులు కాదు. కుమారుని అంగీకరించిన వాడు ఎవరు? అంత్యక్రీస్తు. Everybody, praise the Lord. Welcome to Bible Eyes, seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. దేవుని కుమారుడు దేవుడా అనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో దేవుడు తండ్రిగా ఉన్నాడు. తండ్రి ఇంకా కుమారుని రిలేషన్షిప్ మనం ఆలోచించినప్పుడు కుమారుడు ఎప్పుడు తక్కువ వాడుగా కనిపిస్తాడు, తండ్రి స్థాయిలో ఉండడు కదా. కుమారుడు తండ్రితో సమానం ఎలా అవుతాడు శామ్? మనం జనరల్ గా ఆలోచిస్తే తండ్రే గొప్ప అన్నట్టు అనుకుంటా ఉంటాం. కుమారుడు ఎట్లాగూ పుట్టినవాడు కాబట్టి ఎట్లాగూ గొప్ప అయి ఉండడు, చిన్నవాడే అయి ఉంటాడు. సో బైబిల్లో కూడా కుమారుడు అని మనం చూసిన వెంటనే మనం ఏమనుకుంటామంటే ఆయన పుట్టినవాడు. సో తండ్రే గొప్ప, కుమారుడు ఆయనకు పుట్టినవాడు కాబట్టి ఆయన తక్కువ స్థాయి గలవాడు. సో ఇలాగ మనం ఆలోచన చేస్తూ ఉంటాం. సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అన్నప్పుడు బైబిల్ ఏ విధంగా ప్రెజెంట్ చేస్తుంది అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ ఆఫ్ గాడ్ అంటే ఆయన పుట్టినవాడు కాదు, ఆయన తండ్రితో సమానుడు అని అర్థం. ఎలాగ మనం ఆలోచన చేయొచ్చు అంటే యూదులకే అది అర్థమైంది. ఆయన తన్ను తాను దేవుని కుమారుడిని అని పిలుచుకుంటున్నప్పుడు దేవుడు అని పిలుచుకుంటా ఉన్నాడు. యూదులు సరైన విధంగా దీన్ని అర్థం చేసుకున్నారు. బైబిల్లో ఇతర పదాలు కూడా ఉన్నాయి. సన్ ఆఫ్ పీస్, సమాధానానికి కుమారుడు అంటే సమాధానకర్త అని, లేక సమాధానంతో కూడిన వ్యక్తి అని అర్థం. సన్ ఆఫ్ పర్డిషన్ అంటే నాశనానికి సిద్ధపరచబడిన వ్యక్తి అని అర్థం. అలాగా సన్ ఆఫ్ అని వాడితే అది ఒకే స్వభావము, ఒకే గుణం గురించి మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. If I want to talk about you and if you're a loving person, I can say that you're a son of love. Exactly. అలాగా యూదులు వారి ఆ విధమైన ఆలోచన వారు కలిగి ఉండేవారు. జాన్ 5:17 మనం చూసుకున్నట్లయితే, మై ఫాదర్ హ్యాస్ బీన్ వర్కింగ్ అంటిల్ నౌ అండ్ ఐ హావ్ బీన్ వర్కింగ్ అంటా ఉన్నారు యేసుప్రభు వారు. అంటే తండ్రితో పాటు కలిసి పని చేస్తున్నానని వివరిస్తా ఉన్నారు. ఆ మాట యూదులకు బాగా అర్థమైంది. మనం చూసుకున్నట్లయితే దాని ఫాలోయింగ్ వర్స్ 18 అప్పటి నుంచి యూదులు యేసుక్రీస్తు ప్రభువుని చంపాలని చూశారు. ఎందుకు చూసారంటే ఆయన మానవుడైండి, హీ బీయింగ్ మ్యాన్ was calling God his own father. సొంత తండ్రి అని పిలిచేవాడు. ఒకే స్వభావము, దేవునితో ఒకే స్వభావం కలిగి ఉన్నానని చెప్పేవాడు. ఈక్వాలిటీ. సో 18 ఒకసారి మనం చూద్దాము. 18 ఈ విధంగా అంటా ఉన్నారు ఏంటంటే, తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను కనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఎగ్జాక్ట్లీ, ఆయన తను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు కాబట్టి యూదులు చంపాలని చూసినారు. సో సన్ ఆఫ్ గాడ్ అంటే మనం గమనించాల్సింది ఒకే స్వభావం గురించి మాట్లాడుతుంది కానీ ఆయన పుట్టి ఉన్నాడని ఏమాత్రం చెప్పట్లేదు. ఆల్సో జాన్ 10:30 మనకు తెలుసు కదా, ఐ అండ్ మై ఫాదర్ నేను నా తండ్రి ఒకటే అన్నాం. సో ఈ బైబిల్ గ్రంథంలో వేరే వాళ్ళు కూడా కుమారులుగా పిలువబడ్డారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యేకమైన కుమారుడుగా గుర్తిస్తా ఉన్నాం. ఎందుకంటే యూదులకు అది ప్రత్యేకంగా అర్థమైంది. మనం అదే 10th chapter 30 తర్వాత రెస్పాన్స్ చూస్తే, వాళ్ళు రాళ్ళు తీసుకొని ఆయనను కొట్టడానికి సిద్ధమయ్యారు. యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ప్రశ్న అడుగుతారు, ఏ మంచి క్రియ కోసం మీరు రాళ్ళు తీసుకొని కొట్టాలనుకుంటున్నారు? అవును కదా, ఏమనంటే నువ్వు మంచి క్రియలను బట్టి మేము రాళ్లతో కొట్టట్లేదు, కానీ నువ్వు దేవునితో సమానంగా చేసుకుంటున్నావు కాబట్టి నేను మేము రాళ్లతో కొట్టడానికి సిద్ధమవుతున్నాం అన్నట్టు మాట్లాడతారు యూదులు. సో వాళ్ళకి ఎందుకు అర్థమైంది అది? తన్ను తాను దేవుని కుమారుడుగా పిలుచుకుంటున్నాడు అంటే దేవునితో సమానుడు అని అంటున్నాడని వారికి అర్థమైంది. సో సన్ ఆఫ్ గాడ్ అంటే ఇట్స్ నాట్ లైక్ జస్ట్ మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసుకుంటున్నప్పుడు శామ్ సన్ ఆఫ్ శామ్ రాజ్ అట్లా కాదు కదా. దట్స్ నాట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ సన్ ఆఫ్. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద బైబిల్. సో సన్ ఆఫ్ గాడ్ అంటే సేమ్ నేచర్. ఎగ్జాక్ట్లీ. సో దేవుని యొక్క నేచరే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు అని అర్థం. ఎగ్జాక్ట్లీ. సెకండ్ థింగ్ వి హావ్ టు నోటీస్, ఆయన కుమారుడుగా అవ్వలేదు,
నిత్యత్వం నుంచి కుమారుడుగా ఉన్నాడు. కరెక్ట్. మనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ స్టార్టింగ్ బిగినింగ్ ఉన్నట్టు. సో Exactly. మెనీ పీపుల్ థింక్ వి ఆల్ సమ్టైమ్స్ థింక్ దట్ జీసస్ ఎప్పుడు వచ్చినాడు ఈ లోకంలోకి అంటే 2000 years బ్యాక్ క్రిస్మస్ ఇస్ ద జీసస్ ఇస్ డేట్ ఆఫ్ బర్త్, హ్యాపీ బర్త్డే టు జీసస్ అన్నట్టు చేసుకుంటాం. అంటే వి థింక్ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ జీసస్. No, that's not the beginning of Jesus. Yeah. So the Bible presents Jesus as the one who is from the beginning. ఆయన Okay. ఆది నుంచి ఉన్నవాడుగా బైబిల్ ప్రెజెంట్ చేస్తూ ఉంటది. అంతేకాదు ఈ కుమారుడు అనేది ఆయన కుమారుడుగా అవ్వలేదు. మనము కుమారులుగా అవుతాం ఎప్పుడు పుట్టినప్పుడు. కరెక్ట్. ఆయన కుమారుడుగా ఉన్నాడు. రెండిటికి చాలా తేడా ఉంది. చాలా ఉంది. సో తండ్రి అదేవిధంగా కుమారుడు యొక్క రిలేషన్షిప్ ఆయన కుమారుడుగా లోకంలోకి వచ్చినప్పుడు ప్రారంభం స్టార్ట్ అవ్వలేదు. అవ్వలేదు. ఓకే. హీ ఈస్ ద సన్ ఫ్రమ్ ఇటర్నిటీ. ఆయన నిత్యత్వం నుంచి కుమారుడుగా ఉన్నాడు. ఇది కూడా మనం చాలా ఖచ్చితంగా గ్రహించాలి. ఓకే. సో నో వన్ హ్యాస్ ఎవర్ సీన్ గాడ్ ఎట్ ఎనీ టైమ్. దేవుడిని ఎవరు ఎప్పుడు అవును. కూడా యోహాను చూడలేదు. మొదటి అధ్యాయంలో ద చూస్తాం. ఓన్లీ బిగాటన్ హూ ఇస్ ఎట్ ద బోజమ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి రొమ్మునున్న కుమారుడే ఆయనను మనకు బయలుపరచెను. సో తండ్రి రొమ్మున కుమారుడుగా ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన నిత్యత్వం నుంచి ఉన్నాడు. ఓకే. సో అందుకు మాథ్యూ చాప్టర్ 26 verse 63 and 64 లో యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అంటున్నప్పుడు ఆ రెస్పాన్స్ మనం గుర్తించవచ్చు. ఓకే. అక్కడ మనకు అర్థం అవుతుంది అంటే యూదులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే. కెన్ యూ రీడ్ దిస్ వర్స్ ఫర్ మీ? Sure. Yeah. So Matthew chapter 26 63 is it? Yeah, 63 and 64. Okay. But Jesus kept silent, Yeah. and the high priest answered and said to him, I put you under oath by the living God. Tell us if you are the Christ, the Son of God. Yeah. And Jesus said to him, It is as you said. Yeah, exactly. And shall I read the next verse, 65? Yeah, you can read the next Then the verse. high priest tore his clothes, saying, He has spoken blasphemy. Yeah, What further need do we have of witnesses? correct. Yeah. So సో అక్కడ మనం చూస్తే వాట్ వి రియలైజ్, నువ్వు మనకి- దేవుని కుమారుడు చెప్పు అంటే mm, నువ్వు చెప్పినట్టే అని అన్నాడు. correct. అని ఇంకా ఫర్దర్ గా ఆయన డీటీ క్లెయిమ్ చేసుకున్నాడు. నువ్వు మనుష్య కుమారుడిని ఆయన మేఘారుడై రావడం చూస్తావని దానియేలు నుంచి ఆ ప్రవచనం కోట్ చేశాడు. కానీ తర్వాత వచనం యొక్క రియాక్షన్ చూస్తే ఈయన అంత బట్టలు ఎందుకు చింపుకోవాల్సి వచ్చింది ఎందుకు యూదులు? చెప్పుకున్నారు అంటే ఈయన దేవుని కుమారుడు అంటున్నప్పుడు తక్కువ వాడని కాదు, ఆయన తన్ను తాను దేవునితో సమానుడుగా చేసుకుంటున్నారని ఆయన సిలువ వేశారు. సో ఇదంతట్లో మనం ఏం గుర్తిస్తా ఉన్నామంటే, ఫస్ట్ సన్ ఆఫ్ గాడ్ అంటే కుమారుడు అంటే తక్కువవాడు, పుట్టినవాడు, మనలాగా మానవ కోణం నుంచి చూస్తున్నట్టు కాదు. కరెక్ట్. సన్ ఆఫ్ గాడ్ ఇస్ అ టైటిల్ అండ్ సన్ ఆఫ్ గాడ్ ఇస్ అ రిలేషన్షిప్. సన్ ఆఫ్ Is గాడ్ not a rank. దేవుని కుమారుడు అంటే ఆయన దేవునితో సమానుడు అని వాస్తవంగా అర్థము అని మనం తెలుసుకోవాలి. కానీ బట్ హౌ డు వి అండర్స్టాండ్? ఎందుకంటే మనందరికి తెలిసిన వర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జాన్ 3:16, Yeah. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచాను. అవును. సో ఇలాంటి వర్సెస్ ఒకటే కాదు, ఇంకా వి సీ దీస్ కైండ్ ఆఫ్ Correct. రెఫరెన్సెస్ హియర్ అండ్ దేర్. Yeah. పుట్టిన వాని అందు అని అన్నప్పుడు వాట్ వీఆర్ అండర్స్టాండింగ్? సో ఆబ్వియస్లీ అందరు అనుకుంటున్నారు సో ఆయన పుట్టినవాడు. ఇక్కడ వాడబడిన గ్రీక్ వర్డ్ ఒకటి చూస్తాం. ఓకే, ఓకే. ఎందుకు గ్రీక్ లోకి వెళ్ళాలి అంటే, ఉట్టి బిగాటెన్ అనే దాన్ని ఐసోలేట్ చేస్తే ఎన్ని అర్థాలన్నా తీసుకొని రావచ్చు. కానీ ఆ స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో మనం ఇంతకు ముందు చూసినాం, సందర్భం బట్టి ఆ పదం యొక్క అర్థం అనేది ఉంటుంది. ఓకే. ఏంటి పుట్టి ఉన్నాడంటే మోనోగెనెస్ అనే పదం వాడబడింది. ఓకే. మోనో అంటే ఏంటిది? వన్. వన్. That we all know. ఎగ్జాక్ట్లీ. అండ్ గెనోస్ అన్న పదం, గెనోస్ అంటే కైండ్, వన్ ఆఫ్ అ కైండ్ ఓకే. ఆర్ యునీక్, ప్రత్యేకమైన వాడు అని అర్థం. యా. సో దేవుని అద్వితీయుని కుమారునిగా పుట్టిన వాని అందంటే ఈయన వంటి వాడు ఇంకొక ఆయన లేడు. ఓకే. సో బిగాటన్ అంటే ఆయన ఒకనొక ప్రారంభం కలిగి ఒక సమయంలో పుట్టి ఉన్నాడని కాదు అర్థం. దాని అర్థం ఏంటంటే హీ ఈస్ ద యునీక్ సన్ ఆఫ్ గాడ్, ఓకే. ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్. ఆయన వంటి ప్రత్యేకమైన వాడు ఇంకొకరు లేరు అని చెప్పడము మోనోగెనెస్ యొక్క అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ హీబ్రూస్ 11 చూసినాం, ఓకే. అక్కడ అబ్రహామ్స్ ఓన్లీ బిగాటన్ అని ఉంది. ఓకే. అంటే ఇంకా అబ్రహాం కి ఒకడే కుమారుడా లేకపోతే ఇంక కుమారులు ఎవరు లేరా? ఇస్మాయిల్ ఉన్నాడు. ఇస్మాయిల్ ఉన్నాడు. అయినా గానీ ఐజక్ ని ఓన్లీ బిగాటన్ ఎందుకు? యునీక్ సన్, ఓకే. సన్ ఆఫ్ ప్రామిస్, వాగ్దానము కుమారుడుగా పరిచయం చేయబడతా ఉంటాడు. సో అదే పదమును మోనోగెనెస్ అనే పదము
ఇక్కడ మాటి మాటికి వాడబడ్డది. జాన్ 1:14 లో కూడా వాడారు. ఒకసారి చదువుదాము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమ కనుగొంటిమి. ద్వితీయ కుమారుడు అని అంటున్నప్పుడు ఈస్ ద వన్ అండ్ ఓన్లీ బిగాటెన్ సన్. ఆయన వంటి వాడు ఇంకెవరు లేరు. హీఈస్ ద యునీక్ సన్ ఆఫ్ గాడ్, డివైన్ సన్ ఆఫ్ గాడ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ విధమైన గ్రహింపు మనం కలిగి ఉండాలి. ఇతరుల లేఖనాలు పోల్చి చూస్తున్నప్పుడు బిగాటన్ అంటే పుట్టి ఉన్నాడు, ఎక్కడో పుట్టించి ఉన్నాడు, మానవ రీతిగా. ఇంకొన్ని ఎక్స్ట్రీమ్ కల్ట్స్ అయితే ఏదో యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక ఫిజికల్ యూనియన్ ద్వారా పుట్టినారని కూడా చెప్తారు. కానీ వాస్తవంగా గుర్తించాలంటే ఆయన పుట్టినవాడు కాదు, ఆయన ద వన్ అండ్ ఓన్లీ యునీక్. ఆయన వంటి వాడు ఇంకొకరు లేరు అని అక్కడ వివరించబడుతున్నట్టు ఖచ్చితంగా మనం గుర్తించాలి. That's such a wonderful point and a reminder for all of us. అంటే it's not talking about a point of origin, కానీ it is affirming the uniqueness of Jesus, that he is the son of God. ఆయన begotten son, one of a kind, అంటే the divine son of God. And also the same way prototokos అని first born of all creation. Okay. ప్రథమ సంతానముగా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు, అంటే ఫస్ట్ గా ముందుగా పుట్టినవాడు అని. కానీ ప్రోటోటోకస్ అంటే ఆయన సర్వ సృష్టికి వారసుడు లేక సర్వ సృష్టికి అధిపతి, సర్వ సృష్టి ఆయన వారసత్వము, ఆయనే సర్వ సృష్టికి కారకుడు అని చెప్తుంది. కానీ ఆయనకు ఒక పాయింట్ ఆఫ్ ఒరిజిన్ అనేది మీరు చెప్పినట్టు ఇందాక ఇవ్వట్లేదు. సో దిస్ సేస్ దట్ హీ ఈస్ ఫ్రమ్ ఇటర్నిటీ యాజ్ ది ఓన్లీ బిగాటెన్ సన్. నుంచి అద్వితీయ కుమారుడుగా ఆయన ఉన్నాడు. ఎథినేషియస్ క్రీడ్ లో కూడా ఈ విధంగా ఉంటుంది. క్రైస్ట్ ఈస్ ఫ్రమ్ ద ఫాదర్. దట్ డస్ నాట్ మీన్ హీ ఈస్ బోర్న్ ఆఫ్ ద ఫాదర్, బట్ హీ ఈస్ ఆఫ్ ద సేమ్ ఎసెన్స్ ఆఫ్ ద ఫాదర్. తండ్రితో ఒకే స్వభావము కలిగిన వాడు క్రీస్తు. ఇది చారిత్రాత్మక విశ్వాసం అని బల్లగుద్ది లేక ఇంకేదన్నా మనం స్టాంప్ తీసుకొని మన హార్ట్స్ లో ముద్ర వేసుకొని అలా మనం బైబిల్ ని చదవాల్సిన అవసరం ఉంది. సమ్ టైమ్స్ కొన్నిసార్లు వింటున్నప్పుడు ఒకవేళ ఇప్పుడిప్పుడే మనము ఈ బైబిల్ యొక్క విషయాల్ని నేర్చుకునే వారంగా ఉంటే కొంత మనకు అర్థం చేసుకోవడానికి ఇట్ క్యాన్ బి అ లిటిల్ హార్డ్ ఆర్ కొంచెం డిఫికల్టీని మనం ఫేస్ చేయొచ్చు. కానీ మనం తప్పకుండా వెన్ వీ కమ్ టు ద ట్రూత్, ఐ థింక్ దేవుడు వాక్యం మనల్ని కన్ఫ్యూజన్ లో వదిలేసేదిగా లేదు, కానీ తప్పకుండా ప్రతి విషయంలో మన క్లారిటీని ఇచ్చేదిగా ఉంటుంది కదా. మనం ఇట్లాంటి ప్యాసేజెస్ చదివేటప్పుడు ఒక 4 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంటెక్చువల్ రీడింగ్. ఇతర లేఖనాల వెలుగులో లేఖనాలని వ్యాఖ్యానించాలి. అదే సో జస్ట్ కాంట్ ఒక్క వచనం తీసి మనం చదవలేం, కానీ అంటే దేవుని వాక్యాన్ని మరి ఇంకొన్ని లేఖనములతో మనం చదవాలి. నాకంటే నా తండ్రి గొప్పవాడు అని చదివినాం అనుకో, మై ఫాదర్ ఇస్ గ్రేటర్ దాన్ ఐ, అంటే యేసుక్రీస్తు ప్రభు చిన్నోడు, యేసు ప్రభు అన్నాడు తండ్రి గొప్పోడు అని అనడానికి లేదు. నేను నా తండ్రి ఒకటే అన్నాడు, నా తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను అన్నాడు. ఇతర లేఖనాల వెలుగులో మనం వ్యాఖ్యానిస్తే యేసుక్రీస్తు ప్రభు తప్పకుండా ఆయన దేవుడు అని చెప్పక మనం మానం. బైబిల్ అంతట్లో యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా ప్రెజెంట్ చేయబడినప్పుడు ఎక్కడో ఒక కార్నర్ వరకు చూపించి దేవుడు కాదు అని చెప్పడానికి మనకి వీలు లేదు. అసలు బైబిల్ గ్రంథం ఉన్నదే యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి. ఓకే, దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే హిస్ డ్యూయల్ నేచర్. ఆయన ఉట్టి దేవుడా ఉట్టి మానవుడా? ఆయన దైవ మానవుడు. 100% దేవుడు, 100% మానవుడు. గాడ్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ. సో ద పర్ఫెక్ట్ గాడ్ మ్యాన్. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మానవుడు అయ్యాడు గనుక ఆయన ఆహారం తింటున్నాడు. ఆయనకు దాహం వేసింది, దేవునికి దాహం వేస్తుందా? ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు, దేవుడు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటాడా? సో దిస్ ఇస్ అ ఫూలిష్ ఆర్గ్యుమెంట్ విచ్ ద బైబిల్ కండెమ్స్. యోహాను దీనికి వ్యతిరేకంగానే పోరాడాడు. మేము ఎవరినైతే చూచితిమో, దేన్నైతే మేము తాకితిమో, మేము ఎవరినైతే విన్నామో ఆయన గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. ఆయన నిజముగా దేవుడు అయి ఉన్నాడని 1 యోహాను 1వ వచనం నుంచి ఎగ్జాక్ట్లీ. సో ఆయనతో మీరు సహవాసం కలగాలని ఆయన రాస్తున్నట్టు గుర్తిస్తాను. సో మనం డ్యూయల్ నేచర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన దేవుడా? ఎస్ దేవుడు, కానీ అదే రీతిగా ఆయన మానవుడు కూడా. సో మానవుడుగా ఆయన
దేవుని మీద ఆధారపడ్డాడు. ఓకే మానవుడుగా ఆయన ప్రార్థించి ఉన్నాడు. ఓకే మానవుడుగా ఆయన తండ్రిని మహిమపరిచి ఉన్నాడు. ఓకే మానవుడుగా ఆయన దేవునితో సహవాసం కలిగి Exactly. హీ ప్లీడెడ్ విత్ హిమ్. అవును. హీ గెత్సెమనే తోటలో ఆయన కన్నీళ్లు విడిచి ఏడుస్తున్నట్టు Exactly. చూస్తాం సిలువకి వెళ్లే ముందు. ఎస్, అంటే ఎవ్రీథింగ్ కూడా ఎవ్రీ ఆస్పెక్ట్ లో వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్ హీ వాజ్ అ మ్యాన్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హీ వాస్ గాడ్. ఎస్. అదే సమయంలో ఆయన దేవుడు కూడా అయ్యి ఉన్నాడు. సో ఇక్కడ మనం గుర్తించాలంటే ఇంకొక టర్మ్ ఒకసారి కొంచెం టెక్నికల్ గా ఉంటుంది, బట్ స్టిల్ ట్రై టు రిమెంబర్ అంటే ఫంక్షనల్ సబార్డినేషన్. ఓకే యేసుక్రీస్తు ప్రభు త్రిత్వంలో రెండో వ్యక్తిగా ఉన్నాడు. కరెక్ట్. ఆయన కుమారుడుగా ఉండి ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఆయన మానవ శరీరం దాసుని స్వరూపం. ఆ సమయంలో దేవుడుగా ఉండడం మానలేదు, అడిషనల్ గా మానవ శరీరం ధరించుకున్నాడు ఆయన. సో తండ్రి రక్షణ యొక్క ప్రణాళిక కలిగి ఉన్నట్లయితే కుమారుడు స్వయంగా ఆయన స్వచిత్తముతో ఆ రక్షణ ప్రణాళికను నెరవేర్చటకు భూమి మీదకి వచ్చిన్నాడు. Okay. So it's like he did not just leave away all his glory and come down being just a man. అంటే అంత ఆయన మహిమంతా వదిలేసి జస్ట్ ఉట్టి ఒక మనుషుడుగా ఆయన నిరిక్తుడుగా చేసుకున్నాడు అనడానికి లేదు. కానీ అంటే ఆయన దేవుడు అయ్యుండి కూడా ఆయన హీ వెయిల్డ్ హిస్ గ్లోరీ మన కోసం. అట్లా చెప్పొచ్చా? అలా చెప్పొచ్చు. అయితే ఇంకోటి ఇక్కడ ఏం గమనించాలంటే త్రిత్వంలో ఫంక్షనల్ సబార్డినేషన్ అంటే దీని అర్థం ఏంటంటే నేచర్ లో ఎక్కడన్నా తక్కువ అంటే కాదు, కో ఈక్వల్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సమానులు, సరి సమానులు. దీని గురించి కావాలంటే మనం ఇంకొక వీడియో చేద్దాం. బట్ ఇన్ సింపుల్ టర్మ్స్ కో ఈక్వల్. అండ్ వారికి ఒకే స్వభావం కలిగి ఉన్నారు. నిత్యత్వం నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు దేవుడు అయి ఉన్నారు. ఏ పోటీ తత్వం లేదు, ఎటువంటి కాంపిటీషన్ గానీ ఎటువంటి హైరార్కీ సిస్టమ్ అనేది వన్ గ్రేటర్ దెన్ అదర్ లేదు. కానీ ఇక్కడ గుర్తించాల్సి ఏంటంటే ఇన్ ఇన్కార్నేషన్ వి సీ ఫంక్షనల్ సబార్డినేషన్. అంటే తన్ను తాను తగ్గించుకొని ఆయన శరీరధారిగా ఉన్నాడు కూడా బైబిల్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇటర్నల్ సన్షిప్. ఆయన నిత్యత్వం నుంచి కుమారుడుగా ఉన్నాడు అనేది కూడా వాస్తవంగా మనం గుర్తుపెట్టుకోవాలి. యా శామ్, సో ఇంతవరకు మనం చాలా కొంచెం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మనం మాట్లాడుకున్నాము. యూ హ్యావ్ షేర్డ్ సమ్ పాయింట్స్ విత్ us. కానీ అలా కాకుండా ఇంకా సింప్లిఫైడ్ గా 1, 2, 3, 4 పాయింట్ లో యేసు ప్రభువు లేకపోతే దేవుని కుమారుడు దేవుడా అనే దానికి ఒక ఆన్సర్ మనకి సింపుల్ గా డిస్కస్ చేస్తే బాగుంటది. చారిత్రాత్మకంగా వి హ్యావ్ అన్ అక్రోనిమ్. ఓకే, హ్యాండ్ అనే పదం వాడతాం, HAND. యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ 4 లెటర్స్ యొక్క వివరణ చూస్తే నిజంగా యేసుక్రీస్తు ప్రభు దేవుడా కాదని మనకు తెలుసు. ఓకే, దట్స్ సో వండర్ఫుల్. ఎందుకంటే గబుక్కుని ఎవరైనా ప్రశ్న మనల్ని అడిగినా లేకపోతే మనం అర్థం చేసుకోవడానికన్నా ఏదైనా ఈజీగా ఇలాంటిది మన బ్రెయిన్ లో కూర్చోబెట్టుకుంటే దట్ విల్ బి సో వండర్ఫుల్ ఫర్ us to understand and know God in a better way. Okay Sam, we are ready for the simplified version of this entire episode. So let's begin. Hand lo H stands for honor he receives. Okay. ఆయనకి చెందిన ఘనత, ఆయనకు పొందుకున్న ఘనత. బైబిల్లో దేవుడిని తప్ప ఇంకా దేన్ని ఆరాధించినా కూడా అది విగ్రహారాధన. అవును, అబ్సల్యూట్లీ. దేవునికి మాత్రమే మహిమ చెందాలి. అవును, దేవునికి మాత్రమే సాగిలపడాలి. అవును, దేవుని మాత్రమే ఆరాధించాలి. అబ్సల్యూట్లీ. దేవుడు తన మహిమను ఎవరితో కూడా పంచుకోడు. దట్స్ ట్రూ. కానీ బైబిల్లో మాటికి యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా ఆరాధించబడ్డాడు. జాన్ చాప్టర్ 5 లో చెప్పినట్టు that all may honor the son as they honor the father. తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని అని చదువుతాం. సో అంటే తండ్రికి ఏ ఘనత ఉందో కుమారుడికి కూడా అదే ఘనత ఇస్తా ఉన్నారు. ఎందుకు? మనది విగ్రహారాధన అవుతుంది కదా. And then there are verses like this. Every knee will bow at the name of Jesus. ప్రతి వాళ్ళ మోకాలు యేసు నామమున ప్రతి మోకాలు వంగుతుంది. అంటే ఆయన నామానికి ఎందుకు సాగిలపడాలి ఆయన దేవుడు కాకపోతే? కరెక్ట్. And there are verses like this. Let all God's angels worship him. దేవదూతలన్నీ కూడా కుమారుడిని ఆరాధించాలి అని వివరించబడతా ఉంది. తర్వాత డిసైపుల్స్ అందరు వచ్చి ఆయనను ఆరాధిస్తున్నట్టు చూస్తాం. ఒక వ్యక్తి ఇందాక వివరించినట్టు స్వస్థపరచబడిన వ్యక్తి వచ్చి ఆరాధిస్తున్నట్టు చూస్తాం. ప్రకటన గ్రంథంలో అయితే వధింపబడిన గొర్రెపిల్ల ఆరాధనకు యోగ్యుడు అన్నట్టుగా చూస్తాం. అవును, స్తోత్రము పొందనర్హుడు అని వాళ్ళు గొప్ప స్వరంతో చెప్పినట్టు. బైబిల్లో చూసుకుంటే ఘనత కేవలం దేవునికి మాత్రమే ఆపాదించబడ్డది. యేసుక్రీస్తు ప్రభు వారికి అదే ఘనత ఆపాదించబడ్డది. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రధాన యాజకుని ప్రార్థనలో కూడా జాన్ 17:5 అలా చూసుకున్నట్లయితే, గ్లోరిఫై మీ అలాంగ్ విత్ యువర్ సెల్ఫ్
with the glory that I had before the world was. ఈ లోకం ప్రారంభం అవ్వక ముందు నీతో పాటు నేను ఏ మహిమ కలిగి ఉన్నానో ఆ అట్టి మహిమతో నన్ను మహిమపరచుమని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఓకే, సో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఆయనకి చెందవలసిన ఘనత ఆయనకి చెందుతున్నప్పుడు దాన్ని తృణీకరించలేదు. ఎగ్జాక్ట్లీ. సో దీని యొక్క వివరణ ఇంకా చాలా బిల్డ్ చేసుకుంటూ వచనాలు చదివితే మనకు అర్థమైంది ఏంటంటే ఆనర్ ఓన్లీ బిలాంగ్స్ టు గాడ్ అండ్ ఆనర్ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. సో జీసస్ ఈజ్ గాడ్. అంటే ఆనర్ అంటే ఎలాంటి ఆనర్? దేవునికి చెందే ఘనత ఇవ్వబడ్డది. ఒకవేళ వేరే వ్యక్తి అంటే అది విగ్రహారాధన అయ్యేది. జీసస్ ఈస్ గాడ్ బికాస్ ఆఫ్ ద ఆనర్ హీ రిసీవ్డ్. He received and he continues to receive. Exactly. And that's the reason. Otherwise, there's no meaning for our worship. So ఆయన ఘనతను స్వీకరించినాడు ఎందుకంటే ఆయన దేవుడు గనుక. సో దట్స్ ఫస్ట్ హెచ్ అంటే honor he receives. So honor belongs to Jesus. Exactly. So ఆయన ఘనతను అంగీకరించిన వాడిగా ఉన్నాడు కనుక ఆయన దేవుడు. అవును. Okay, let's just move on. There's the second letter which is A. Hand లో second letter is A. హ్యాండ్ లో సెకండ్ లెటర్ ఏ కాబట్టి ఏ అంటే అట్రిబ్యూట్స్ హీ పొసెసెస్. ఓకే, ఆయన కలిగిన గుణ లక్షణాలు. సో దేవుని కలిగిన గుణ లక్షణం చెప్పండి. ఇటర్నల్, ఆయన నిత్యత్వం నుంచి ఉన్నవాడు దేవుడు. ఎగ్జాక్ట్లీ, ఇటర్నల్. జీసస్ ఇస్ ఆల్సో ఇటర్నల్. జాన్ 1:1 లో ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్. నాకు అర్థం కాని ఏంటంటే అసలు యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు అని చెప్పడానికి ఉన్నదే బైబిల్. ఓకే, కానీ ఆ బైబిల్ని పట్టుకొని ఆయన నిత్యుడు కాదని అనడం ఇంకెంత మూర్ఖత్వమో నాకు తెలియదు. ఎందుకంటే యోహాను NRK అని మాట వాడతాడు. ఎన్ఆర్కే ఇదే పదమును పాత నిబంధన సెప్టోజెంట్ గ్రీక్ లో తర్జుమా చేయబడ్డది. దట్స్ ఎ ట్రాన్స్లేషన్, రైట్? సో ఫస్ట్ ట్రాన్స్లేషన్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ ట్రాన్స్లేషన్ ఆయన ఉన్నప్పుడు కూడా ఆ ట్రాన్స్లేషన్ ఉంది. ఓకే, సో యూదులకు కూడా దే ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ ద ట్రాన్స్లేషన్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ యూజ్ ద ట్రాన్స్లేషన్. నాడు గ్రీక్ ఎక్కువ వాడేవారు కనుక ఆ ట్రాన్స్లేషన్ ఎక్కువ వాడారు. గ్రీక్ వాజ్ ద కామన్ లాంగ్వేజ్ ఎవ్రీబడీ. సో ఆ సెప్టోజెంట్ లో ఆది అందు దేవుడు భూమిని ఆకాశంను సృజించను, ఆది కాండం 1:1 ఉంది కదా. కరెక్ట్. ఆది అందు దేవుడు అన్నది కదా, అక్కడ వాడబడింది కూడా NRK. ఓకే, యోహాను వాంటెడ్ గా ఆ NRK-ని ఈ యోహాను 1 NRK గా పెట్టాడు. అంటే అందుకే ఇంగ్లీష్ లో కూడా చూస్తాం కదా, ఇన్ ద బిగినింగ్. అండ్ యోహాను 1:1 ఇన్ ద బిగినింగ్ గాడ్, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. ఎందుకు అంటే ఆదికి ముందు, సమయానికి అతీతముగా, కాలానికి పరిమితము చెందకుండా ఉండేవారంటే దేవుడు ఆది కాండంలో. మనం యోహాను 1కి వస్తే ఆది అందు అంటే సృష్టి అంతా లేనప్పుడు, సమయమే లేనప్పుడు, అసలు ఎవరు లేనప్పుడు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరు? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించెను. సో చాలా ఎంఫసిస్. ఇంకోటి కూడా ఇక్కడ ఏంటంటే గ్రీక్ లో గాడ్ వాజ్ ద వర్డ్ అని ఉంటది, దేవుడే వాక్యమై ఉండను అని ఉంటుంది. ఓకే, తెలుగులో వాక్యమే దేవుడై ఉండను ఉంటుంది కదా, గ్రీక్ లో ఎంఫసిస్ చేయడానికి దేవుడే వాక్యమై ఉండను అని ఉంటుంది. సో దేవుడు నిత్యుడు, యేసుక్రీస్తు ప్రభు కూడా నిత్యత్వం కలిగిన వాడుగా పరిచయం చేయబడ్డాడు. ఆ గుణం ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు ఏమవుతాడు? దేవుడు. ఎగ్జాక్ట్లీ. ఇంకో గుణ లక్షణం చెప్పండి. సర్వజ్ఞాని. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన మానవునిలో ఏముందో ఆయన ఎరిగి ఉన్నాడు అని రాయబడింది. యు నో ఆల్ థింగ్స్, నువ్వు సర్వము ఎరిగి ఉన్నవాడవు అని వివరించబడింది. చాలా వచనాలు ఆయన సర్వజ్ఞానిగా మనం చూడవచ్చు. సో దేవుడు సర్వజ్ఞాని, యేసుక్రీస్తు ప్రభు కూడా సర్వజ్ఞాని. అండ్ దెన్ వాట్ డు వి సీ అనదర్ అట్రిబ్యూట్? సర్వశక్తి కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన వాడు. తుఫాన్లో నాపి ఉన్నాడు, మరణించిన వారిని లేపి ఉన్నాడు, ఆయన అద్భుతకరుడుగా నిలిచి ఉన్నాడు. ఆయన చేయలేనిదంటూ కూడా ఏది లేదు. ఆయన తన్ను తాను శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మహిమను కనపరచలేదు. కానీ అంటే ఇప్పుడు ఆయన కావాలంటే ఏరోప్లేన్ లో కాదు, ఆయన గాల్లో ఎగురుకుంటూ కూడా ఈ ఉదయ ప్రాంతం మధ్య తిరగలిగిన వాడు. బట్ శరీరధారుడు ఉన్నాడు కనుక ఆయన నడిచి ఉన్నాడు. అదే గొప్పతనం. సో ఎందుకు చేయలేదంటే మరి నీ గురించి నా గురించి మానవుడుగా ఉండడానికి కొరకే ఆయన చేయలేదు. అది మనం గ్రహించాలి, కానీ ఇంకొకలాగా దాన్ని అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అండ్ ఇంకొక గుణ లక్షణం చెప్పండి. దేవుడై ఉంటే మార్పు లేని వాడిగా ఉండాలి. హి షుడ్ బి ఇమ్యూటబుల్. ఏదైనా వర్స్ ఉందా యేసుక్రీస్తు ప్రభు గురించి? హీబ్రూస్ వి రీడ్, యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఈజ్ ద సేమ్ యెస్టర్డే. సో గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్ అండ్ జీసస్ ఈజ్ ఆల్సో ఇమ్యూటబుల్. వాట్ డస్ దట్ మేక్ జీసస్?
గాడ్. దేవుడు. సో ఆయన మారని దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడు. యా, దట్ ఇస్ ట్రూ. దేవుడు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభు మీలో ఎవరైనాను నాలో పాపం ఉందని స్థాపించగలరా, నిరూపించగలరా అని అడిగాడు. హీఈస్ ద సిన్లెస్ వన్. పాపం ఎరుగని ఆయన అని బైబిల్ పరిచయం చేస్తారు. కరెక్ట్, కరెక్ట్. సో ఆయన 100% దేవుడు. కరెక్ట్, కరెక్ట్. ఆయన పొందిన ఘనతను బట్టి యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న గుణ లక్షణాలని బట్టి ఆయన దేవుడై ఉన్నాడు. సో వాట్ ఈస్ ఎన్, సామ్? యా, ఎన్ స్టాండ్స్ ఫర్ నేమ్స్ హీ బేర్స్. ఆయనకి ఆయన కలిగి ఉన్న నామాలు. యా, ఎగ్జాక్ట్లీ. దేవునికి మాత్రమే కొన్ని నామములు ఆపాదించబడ్డాయి. ఓకే. అలా చూసుకున్నట్లయితే నూతన నిబంధనలో ఏవైతే దేవునికి ఆపాదించబడిన నామములు ఉన్నాయో ఆ నామాలన్నీ యేసుక్రీస్తు ప్రభుకు ఆపాదించబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఆది అంతముగా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అల్ఫా ఒమేగా పిలువబడ్డాడు. దేవుడు మాత్రమే దేవుడుగా గుర్తించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుడుగా గుర్తించబడ్డాడు. హీబ్రూస్ లో కూడా చూసుకుంటే హీబ్రూస్ అంతా ఉద్దేశం అంతా కూడా ఒకటే, ఏంటంటే ఆయన ఉన్నతమైన వాడు, ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ఆయన మోసే కంటే శ్రేష్ఠుడు, యాజకుల కంటే శ్రేష్ఠుడు. సో హీబ్రూస్ 1:8 లో కూడా ఉన్నతంగా దేవుడే స్వయంగా కుమారుని దేవుడు అని పిలుస్తున్నాడు చూస్తాం. కెన్ యు రీడ్ హీబ్రూస్ 1:8? తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమైనది. యా, సో ఎగ్జాక్ట్లీ. సో ఇట్లాంటి ప్యాసేజెస్, మహాదేవుడు అని యేసుక్రీస్తు ప్రభు గురించి పిలవడం, చాలా ప్యాసేజెస్ వి కెనాట్ డిస్క్రైబ్. చాలా ప్యాసేజెస్ లో కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా గుర్తించబడ్డాడు. సో హూ ఇస్ కాల్డ్ గాడ్ అంటే ఓన్లీ గాడ్ ఇస్ కాల్డ్ గాడ్ ఇన్ ద బైబిల్, అండ్ జీసస్ ఇస్ కాల్డ్ గాడ్. సో హీ ఇస్ గాడ్. అంత మాత్రమే కాదు, ఇమ్మానుయేల్ అని ఉంది. ఇమ్మానుయేల్ అంటే ఏంటిది? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. అది ఎవరికి వాడబడ్డది? యేసుక్రీస్తు ప్రభు వారికి వాడబడ్డది. మనం చూస్తాం దేవదూత మరియతో చెప్తున్నప్పుడు ఇమ్మానుయేల్ అని పిలువబడ్డాడు. హి ఇస్ గాడ్ విత్ us. సో ఆయన దేవుడై ఉన్నాడు అని మనం గుర్తించాలి. అంత మాత్రమే కాదు, ఇంకా మనం ఈయనకున్న టైటిల్ చూసుకున్నట్లయితే యాహ్వే అనే టైటిల్ మోస్ట్ హై నేమ్. ఉన్నతమైన పరిశుద్ధమైన నామం. మోషేకి దేవుడు తాను బయలుపరుచుకున్న నామం. ఎక్సడస్ 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ నామం ఐ యామ్, ఇగోయిమి అన్నాడు. ఇందాక చెప్పాను కదా సెప్టువజెంట్ గురించి. కరెక్ట్. ఈ ఇగోయిమియే ఆ నిర్గమకాండ 3వ అధ్యాయంలో వాడబడ్డది. అంటే యాహ్వే అన్న పదం ఇగోయిమిగా వాడబడ్డది. అదే పదమును బైబిల్ గ్రంథం యోహాను సువార్తలో మనం ఎక్కువ చూస్తాం. ఏంటంటే ఇగోయిమి అంటే యాహ్వే. యేసుక్రీస్తు ప్రభు వారు యెహోవాగా పిలువబడ్డారు. అందుకే కదా ఇప్పుడు అర్థమవుతుంది, ఎప్పుడైతే యేసు ప్రభు వారు యూదులతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము ముందు నేనున్నవాడను అన్నప్పుడు వారికి అర్థమైపోయింది ఈయన యావే అనే నామాన్ని పిలుస్తా ఉన్నాడు. ఈయన అబ్రహాం కంటే ముందున్నవాడంటే ఈయన ఆ నామాన్ని క్లెయిమ్ చేస్తున్నాడు అని అర్థమై వారు ఏం చేశారు? రాళ్ళు తీసుకొని కొట్టాలని ప్రయత్నిస్తారు. సో ఇంత ఆబ్వియస్ గా మనకు కనిపిస్తున్నప్పుడు ఇంకా నేను ఈయన దేవుడు ఎక్కడ అన్నాడు అనడం అది ఇంకా ఇంత వెరితనమో మరి ఎక్కడుంది అని అంటారు అసలు నిజంగా. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ఆల్సో ఐజియా చాప్టర్ 43:11 లో ఈ విధంగా రాయబడ్డది, బిసైడ్స్ మీ దేర్ ఇస్ నో అదర్ సేవియర్. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అండ్ యు సీ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ జీసస్ క్రైస్ట్. జీసస్ ఫర్ హీ will save his people from their sin. ఆయన రక్షకుడు అయ్యున్నాడు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును. ఎగ్జాక్ట్లీ. అండ్ లూక్ లో కూడా చెప్తాడు కదా, ఇదిగో రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే క్రీస్తు. యా, ఇలా చెప్పుకుంటూ పోతే టైటిల్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ టు లిమిట్ ఆర్ స్టడీ ఇక్కడికి మనము ఆయన దేవునికి ఆపాదించబడిన నామాలు ఆయనకు వాడారు. yes Sam, so we are understanding దేవుడు కలిగి ఉన్న నామములు యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు అని మనకు చాలా క్లియర్ గా అవుతుంది. ఎందుకంటే ఆయన దేవుడుగా సంబోధించబడ్డాడు, రక్షకుడుగా సంబోధించబడ్డాడు, ప్రభువు అని కూడా పిలువబడ్డాడు. యాడ్ దట్ ఆల్సో కురియోస్, ప్రభువు దేవుడు మాత్రమే ప్రభువు అని పిలువబడ్డాడు. యేసు ప్రభువు గారు కూడా ప్రభువు అని పిలువబడ్డారు. అవునవును, దట్ ఇస్ ట్రూ. ఈ నామములన్నిటినీ కూడా మనం పరిశీలించినప్పుడు వి క్లియర్లీ అండర్స్టాండ్ దట్ జీసస్ ఇస్ గాడ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో నో డౌట్ ఇన్ ఇట్. సో ఆయనకు చెందిన ఘనతను బట్టి ఆయన దేవుడు అయి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న గుణగణాలని బట్టి ఆయన దేవుడు అయి ఉన్నాడు. అండ్ ఆయన కలిగి ఉన్న నామములను బట్టి ఆయన దేవుడు అయి ఉన్నాడు. అండ్ ఫైనల్లీ వి కమ్ టు డి. ఓకే, డీడ్స్ హీ పర్ఫార్మ్స్. ఆయన చేసిన కార్యములు. ఓకే, దేవుడు మాత్రమే కొన్ని కార్యములు చేయగలుగుతాడు. ఆ కార్యాలు యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నారు. మనం బైబిల్ ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. ఓకే, రైట్.
ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాను. సృజించెను. సృష్టి. దేవుడు సృష్టికర్తగా పిలువబడ్డాడు, Yeah. సృష్టిని చేసి ఉన్నాడు. అండ్ కొలోషియన్స్ 1:16 వస్తే ఆయన మూలముగా సమస్తము వావ్. కలిగెను. ఫర్ ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్ అండ్ వితౌట్ హిమ్ నథింగ్ వాజ్ మేడ్ దట్ వాజ్ మేడ్. ఆయన లేకుండా ఏది కూడా చేయబడలేదు. సో హూ ఇస్ జీసస్? ఇస్ ద క్రియేటర్. ఓకే, ఆయన వలన కలిగిన, ఆయన కొరకు కలిగినాయి. ఆయన సృష్టించడం మాత్రం కొంతమంది అనుకుంటారు దేవుడు యేసు ప్రభుని వాడుకొని ఒక కాంట్రాక్టర్ లాగా సృష్టించడం అనుకుంటారు. నో, ఆయన సృష్టించాడు, ఆయన కొరకు సృష్టించుకున్నాడు. ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ హిమ్. సో హీఈస్ ద క్రియేటర్, ఆయన సృష్టికర్త. ఓకే, సో దట్ మేక్స్ హిమ్ గాడ్. అంత మాత్రమే కాదు, దిస్ ప్రొవిడెన్స్. ఓకే, ఎవరు సస్టైన్ చేస్తా ఉన్నారు ఈ భూమిని? Who sustains God the world? sustains it కదా. God sustains the world. మనం చదువుతాం సామ్లో అవన్నీ, దేవా నువ్వు వాటి చేయి చాపి ఇచ్చినప్పుడు అందరం కూడా కలిగి తిని తృప్తి పొందుతాం. ఆ తర్వాత Exactly. నువ్వే సూర్యరశ్మిని Yeah. అన్నిటిని కలుగ చేస్తున్నాం అని చాలా సార్లు చూస్తాం. అండ్ ఆల్సో యు సీ ఇన్ లేటర్ స్క్రిప్చర్స్ లైక్ హీబ్రూస్ 1:3 ఆయన మాట చేత, కుమారుడు తన మాట చేత ప్రపంచములను నిర్వహించుచు అన్న మాటను మనం గమనిస్తాం. ద వరల్డ్ ఇస్ సస్టైన్డ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్. ఆయన సమస్తాన్ని నిర్వహిస్తా ఉన్నాడు. సో ఇంకా దేవుడు మాత్రమే ఏం చేయగలుగుతాడు? పాపాలని క్షమించగలడు. ఎగ్జాక్ట్లీ. మార్క్ చాప్టర్ 2లో మనం ఆ సందర్భం గమనిస్తే అక్కడున్న ఫరిసీలకి ఇదే బాధ. ఏంటంటే ఈయన మనిషి కదా, పాపాలు క్షమిస్తాడు అంటున్నాడు ఏంటి? కరెక్ట్. మనం చూస్తాం మా నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ ని బెడ్ రిడెన్ పారాలిటిక్ పర్సన్ ని దింపినప్పుడు నువ్వు గెట్ అప్ అండ్ వాక్ అని చెప్పడమే మాత్రమే కాకుండా యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అంటాడు. కరెక్ట్. మీ పాపాలని క్షమించేది దేవుడు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు పాపాలని క్షమించి ఉన్నాడు. ఆయన అంటాడు మనుష్య కుమారుడికి కేవలము అంటే ఆ వ్యక్తి యొక్క శారీరక ఆరోగ్యం బాగు చేయడానికే కాదు, పాపాలు క్షమించడానికి కూడా అధికారం ఉంది. సో హీ ఈస్ గాడ్. సో దేవుడు మాత్రమే ఏం చేయగలుగుతాడు? జీవమే. లైఫ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. అందుకే ఆయన చనిపోయిన లాజర్ను మృతుల్లోంచి లేపినాడు. అక్కడ అద్భుతమైన మాట, అంత మాత్రమే కాదు కానీ అద్భుతమైన మాట మాట్లాడు, నేనే పునరుద్ధానమును జీవమును. ఆయనే ఇంకోల మీద ఆధారపడితే ఆయన పునరుద్ధానం ఎలా అవుతాడు? సో గాడ్ గివ్స్ లైఫ్ అండ్ జీసస్ gave life. And also the Bible emphasizes that the Son will judge the whole humanity. Acts లో కూడా అదే బోధించారు. ఏంటంటే the world will be judged through the person of Jesus Christ. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంత ప్రాముఖ్యమైన వాడు. అంత మాత్రమే కాదు, what we see about Jesus ఇంకా ఏం చూడొచ్చు అని చూసుకున్నట్లయితే దేవునికి మాత్రమే ప్రార్థనలు అర్పించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుకి కూడా ప్రార్థన చేసినట్టు చూస్తాం. స్టీఫెన్ మోకరించి ఆయన మరణించే ముందు లార్డ్ జీసస్ రిసీవ్ మై స్పిరిట్, యేసుక్రీస్తు ప్రభువా నా ప్రాణంని సమర్పిస్తున్నాను ప్రార్థన చేస్తున్నట్టు చూస్తాం. సో హూ రిసీవ్స్ ప్రేయర్స్? గాడ్. జీసస్ రిసీవ్స్ ప్రేయర్స్. అంత మాత్రమే కాదు, ద ఫైనల్ థింగ్, హూ గివ్స్ ఇటర్నల్ లైఫ్? నిత్య జీవం ఎవరు ఇవ్వగలుగుతాడు? దేవుడే ఇవ్వగలుగుతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవం ఇవ్వగలుగుతాడు. కుమారుడిని కలిగిన వాడు నిత్య జీవం కలిగిన వాడు అన్నట్టు మనం గుర్తిస్తా ఉన్నాం. అది మాత్రమే కాదు, ఐ గివ్ యూ లైఫ్, అబండెంట్ లైఫ్, నిత్య జీవం నేను ఇస్తానని యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేశారు. అండ్ హి సేస్ కదా లాజరస్ దగ్గర అనుకుంటే కదా, దట్ హి హూ బిలీవ్స్ ఇన్ మీ దో హి మే డై హి విల్ లివ్ అని. యా, సో these are the qualities which we have to identify. HAND, ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకున్నప్పుడు you cannot deny the deity of Jesus Christ. Yeah, that is such a simplified way of understanding. యేసు ప్రభు దేవుడు అని అర్థం చేసుకోవడానికి ఐ థింక్ ఆల్ ఆఫ్ us చూస్తున్నా మీరు కూడా గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ యేసుక్రీస్తు ప్రభుని డీటీని ఎవరైతే అటాక్ చేస్తున్నారో ఇవన్నీ కల్ట్స్. ఇవి ఇప్పుడు వేరే విషయాలలో టాలరేట్ చేయొచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదంటే మనం టాలరేట్ చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభు తక్కువ దేవుడు అంటే అస్సలు టాలరేట్ చేయొద్దు. ఇది ఎందుకు ఆ విధంగా చెప్పబడుతుందంటే, కుమారుడిని కలిగిన వాడు నిత్య జీవం కలిగిన వాడు. సో ఇది ఎందుకు ఎక్కువ అటాక్డ్ డాక్ట్రిన్ అంటే, ఎందుకంటే సాతానికి తెలుసు అంత నమ్మి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని నమ్మితే నిత్య నరకాగ్నే మన గమ్యం. సో అందుకు ప్రజలను కల్ట్స్ గాని ఇవన్నీ కూడా, అసలు ఇవి క్రైస్తవ గుంపులు కాదు. క్రైస్ట్ డియటీని క్వశ్చన్ చేసే వాళ్ళు క్రైస్తవులు కారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆన్ ద ఫేస్ వి డెఫినెట్లీ కెన్ సే క్రీస్తు తక్కువ దేవుడు అనేవాళ్ళు, క్రీస్తు దేవుడు కాదనేవాళ్ళు మీరు క్రైస్తవులు కారు. 1 యోహాను పత్రికలో చాలా ఖచ్చితంగా వివరించబడతా ఉన్నది, ఎవరైతే కుమారుడు అంగీకరించారో
వారు తండ్రి కూడా మీరు ఎరగరు, తండ్రిని కూడా మీరు ఎరగరు. యా సో కుమారుణ్ణి అంగీకరించినోడు ఎవరు? అంత్యక్రీస్తు అని బైబిల్ గ్రంథంలో Antichrist. పిలువబడ్డాడు. సో ఇట్లాంటి టీచింగ్స్ ని ఎట్లా టాలరేట్ చేస్తున్నామో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ వీ షుడ్ నాట్ టాలరేట్ సచ్ యాంటీ క్రిస్టియన్ టీచింగ్స్ And- విచ్ అటాక్ ద డియటీ ఆఫ్ క్రైస్ట్. అండ్ ఇంకొక వైపు ఏంటంటే దీస్ ఆర్ కాజింగ్ చాలా మనుషులలో గలిబిలిని సృజించి, అవును కదా ఈ బోధ కూడా కరెక్ట్ గానే అనిపిస్తుంది కదా, వీళ్ళు కూడా లేఖనాలని చూపిస్తున్నారు కదా అని, అంటే మామూలుగా అంటే సరిగ్గా వాక్యం చదువుకోకుండా ఉంటే ఇట్ విల్ రియల్లీ కన్ఫ్యూజెస్. ఎగ్జాక్ట్లీ అని నిజంగా శామ్ ఒక్క మాట చెప్పండి, ఇఫ్ వి డోంట్ బిలీవ్ ద డియటీ ఆఫ్ జీసస్, యేసు ప్రభు దేవుడు అని మనకు నమ్మకపోతే మనకు రక్షణ ఉంటుందా? రక్షణ లేదు. దేవుని పునరుద్ధానం గురించి మనం నమ్మగలమా? లేదు. ఏమీ లేదు కదా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఆయన దేవుడు, 100% దేవుడు, 100% మానవుడు. నీ గురించి నా గురించి శరీరధారిగా వచ్చినవాడు, తక్కువవాడు కాదు. ఆయన దేవుడు అయ్యుండి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన తను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే దేవుడుగా ఉండడం మానలేదు, మానవ శరీరం ధరించుకొని ఆయన మన గురించి మరణించి లేచిన దేవుడు. ఈ మాటలు వింటున్న మీరు నిజంగా యేసుక్రీస్తు ప్రభు 100% దేవుడు అని నమ్మి ఉన్నారా? లేదా నమ్మకపోతే ఈ రోజే నమ్మండి, ఆయన యొద్దకు మీరు రండి. ఒకవేళ నమ్మితే ఆయన మాత్రమే దేవుడు అని ప్రకటిద్దాం. ఆయన దేవుడు కాదు అన్న వ్యక్తులకు సాత్వికముతో సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉందాం. Absolutely. So friends, I want to close with these lines by Charles Spurgeon, and he said, "Depend upon it, my hearer, you never will go to heaven unless you are prepared to worship Jesus Christ as God." Yes friends, let us believe that Jesus Christ is our God. ఎందుకంటే రోమాలో ఉంది కదా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించి ఆయనను దేవుడు మృతులలో నుండి లేపినడని నమ్మిన ఎడల అప్పుడే నీవు రక్షింపబడతావని రోమాలో చదువుతాం. Because he is God and he is the only way to heaven. Exactly. So let's pray. పరిశుద్ధ దేవా, మీకు ఎన్నో వందనాలు ప్రభా. యేసుక్రీస్తు నీ కుమారుడు అయ్యుండి ఆయన దేవుడని మాకు అర్థం చేయించినందుకు వందనాలు ప్రభా. ఈ ప్రోగ్రామ్, ఈ ఎపిసోడ్ మా అందరికీ దీవెనకరంగా ఉండేలాగున సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. Amen. Dear friends, thank you so much for patiently listening and joining with us in this episode. ఇప్పుడు దాకా మేము డిస్కస్ చేసిన ఈ హ్యాండ్ అనే యాక్రోనిమ్ మా దగ్గర ఒక చార్ట్ రూపంలో అవైలబుల్ గా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్, అది మాకు కూడా పంపియండి విత్ బైబిల్ రెఫరెన్సెస్ అండ్ పాయింటర్స్ అని. ఒకవేళ మీకు ఆశ కలిగితే తప్పకుండా మాకు మెసేజ్ చేయండి. ఈ రిసోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ పేషెంట్లీ. Until we meet again, God be with you everybody. Take care. Bye bye. See you.